దేశాన్ని మొత్తం ఆదానికి ప్రధాని నరేంద్ర మోడీ దోచిపెడుతున్నారంటూ జాతీయ స్థాయిలో నాయకులు కూడా ఆరోపణలు చేస్తూ ఉంటారు. అంత పవర్ఫుల్ వ్యక్తి అయిన ఆదానికి సంబంధించిన సంస్థల్ని కూడా ఏపీలో కూటమి ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. ఆదానికి సంబంధించిన సిబ్బంది పైన దాడులు చేస్తున్నారు, రాళ్ల దాడులు చేస్తూ ఉన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఇదే జరిగింది. ఇప్పుడు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఏకంగా ఆదాని సంస్థ పైన దాడులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు ఏమిటి? నిన్న ఆయన బంధువులు ఏకంగా ఆదాని సంస్థ వద్దకు వెళ్ళి సిబ్బందిని కొట్టి రాళ్ల దాడి చేసి వాహనాల్ని యంత్రాల్ని ధ్వంసం చేసి వచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్ళింది ఈ వ్యవహారం. ఆదినారాయణ రెడ్డి మాత్రం ఎందుకు అక్కడికి వెళ్ళి దాడి చేశారంటే చాలా సింపుల్గా ఆన్సర్ చెప్తూ ఉన్నారు. ఏ పత్రికలోనూ కాదు, ఈనాడు పత్రికలోనే రాశారు. ఆదాని సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాడి అంటూ చాలా వివరాలు రాశారు. ఇందులో అసలు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి ఆయన బంధువుల అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయి అన్న దానికి పైన ఈనాడే ఒక కథనం రాసింది. కొండాపురం రాగికుంట గ్రామం వద్ద పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ని ఆదాని సంస్థ ఏర్పాటు చేస్తోంది. అక్కడికి భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు రాళ్ల దాడికి తెగబడ్డారు. అక్కడ నిన్న ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నారంటే డబ్బుల కోసం అని కూడా ఈనాడు రాసింది. డబ్బుల కోసం ఇదంతా చేశారని కూడా తెలుస్తోందని కూడా రాశారు. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా ఇక్కడ పనులు ఎలా చేస్తారు అంటూ ఆదినారాయణ రెడ్డి బంధువులు శివనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డిలు తన అనుచరులతో వాహనాల్లో వెళ్ళి మరీ అక్కడ దౌర్జన్యానికి పాల్పడ్డారు, దాడి చేశారు. తాళ్ళపొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఆదాని సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు కూడా చేశారు. 170 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేస్తోంది ఆదాని సంస్థ. యంత్రాలతో చదును చేస్తూ ఉన్న సమయంలో నిన్నంతా సుమోలు వేసుకొని అందరూ వెళ్ళిపోయారు అక్కడికి. ఆదినారాయణ రెడ్డి బంధువులు అనుచరులంతా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత రాళ్ల దాడి చేశారు. కాసేపటి తర్వాత డబ్బు కోసమే దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అని ఈనాడు రాసింది. 2 రోజుల క్రితమే చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు అనుచరులు ఇలా దందాలకు పాల్పడుతున్నారు, పారిశ్రామికవేత్తల్ని పరిశ్రమల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉండడంతో 2 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డిని పిలిపించుకొని మరీ మందలించారట. అయినా కూడా నిన్న మళ్ళా దాడి జరిగిందంటే దాన్ని ఏమనాలి? మంగళవారం మళ్ళా దాడి జరిగింది అంటే చంద్రబాబు నాయుడు మా పార్టీ నాయకుడు కాదని ఆదినారాయణ రెడ్డి అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా జరుగుతున్నాయట. ఈ నియోజకవర్గ పరిధిలోనే సిమెంట్ కర్మాగారాలు, జిందాల్ సంస్థకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. ఎమ్మెల్యే అనుచరులు వారిని డబ్బుల కోసం బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆదాని విద్యుత్ ప్లాంట్కు సంబంధించి ఒక్కో మెగావాట్కు ఇంత చొప్పున కోట్లల్లో డబ్బు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంటే కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారని. దీనిపై ఆదాని సంస్థ ప్రతినిధులు భాజపా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు, అంటే బీజేపీ పెద్దల దృష్టికి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేనే. చంద్రబాబు నాయుడు చెప్పినా 2 రోజుల క్రితం చెప్పినా కూడా మళ్ళీ నిన్న జరిగిందంటే కేర్ చేయడం లేదు అని అర్థం. డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారట. జిందాల్ పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమల నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని ఈనాడులోనే రాశారు. ఆదినారాయణ రెడ్డిని దీని మీద ప్రశ్నిస్తే సింపుల్గా సమాధానం చెప్పారు. ఉద్యోగాలు అడిగినందుకే వెళ్ళారు. మా ప్రాంతంలో పరిశ్రమలు పెడుతున్నారని తెలిసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, తమ వాహనాలను అద్దెకు తీసుకోవాలని అడగడానికి మాత్రమే మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఒక చుట్టొచ్చారంతే. అంటే పనులు జరుగుతున్న ప్రాంతాన్ని అంతా ఒక చుట్టొచ్చేసారట. ఉద్యోగాలు అడిగేవాళ్ళు, వాహనాలు పెట్టుకోవాలని చెప్పేవాళ్ళు ఇలా సుమోలు వేసుకొని అనుచరులను వెంటేసుకొని వెళ్ళి రాళ్ల దాడి చేస్తారా? యంత్రాలని అన్ని ధ్వంసం చేస్తారా? దీనివల్ల ఏంటంటే ఇప్పటికే చాలా కాలం ఈ మధ్య తగ్గింది కానీ ఈ చెడ్డ పేరు రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరన్నా కొత్త వాళ్ళు కూడా రావడానికి భయపడేలాగా ఒక వాతావరణం ఉండేది. అక్కడికి వెళ్తే ఈ ఫ్యాక్షనిస్టులు వీళ్ళంతా బెదిరిస్తారు, పరిశ్రమల్ని తరిమేస్తారు డబ్బులు ఇవ్వకపోతే అన్న ఒక బలమైన భయంతో చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అక్కడ ఆ వాతావరణం అంతా పోయింది, ఫ్యాక్షన్ మాయమైపోయింది, పరిశ్రమలు పెట్టచ్చు ధైర్యంగా అని ఒక్కొక్కరు ముందుకు వస్తున్నప్పుడు ఇలా అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలే ఇలా బెదిరిస్తే, మనుషుల్ని వేసుకొని వెళ్ళి కొట్టి యంత్రాలు ధ్వంసం చేసి బెదిరిస్తే ఇంకేమనాలి? అంటే ఒక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, ఆయన కుటుంబ సభ్యుల లాభాల కోసం వాళ్ళు కోట్లు వసూలు చేసుకోవడం కోసం మొత్తం రాయలసీమ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం కదా. ఆదాని లాంటి సంస్థ ప్రతినిధుల్నే బెదిరించే పరిస్థితి ఉంటే ఇక చిన్న చిన్న సంస్థలు ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా? నేను 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు పిలిచి మందలించాలంటే సరిపోదు, కేసులు పెట్టాలి, దీని మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇది ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు, ఒక రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యవహారం. ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి.
అలాంటి వాతావరణాన్ని పాడు చేయడానికి జరుగుతున్న ఇలాంటి వసూళ్లపైన ప్రభుత్వం తీవ్రంగా స్పందించాలి.